కాబట్టి వేదం విషయంలో ఆస్తిక దర్శనాలు అన్నీ కూడా వేదాన్ని ప్రమాణంగా ఒప్పుకున్నాయి. మీకు ఒక సందేహం వచ్చి ఉండొచ్చు. ఇందాక మనం వైశేషిక మతం గురించి మాట్లాడుకున్నప్పుడు ప్రత్యక్ష అనుమానాలు మాత్రమే ప్రమాణం అని చెప్పి అన్నాము. దాంట్లో శబ్దం లేదు కదా, వేదం శబ్ద ప్రమాణం కదా అని చెప్పంటే శబ్దం అనుమానంలోనే. అనుమానం ఎలాగా అంటే ఈ అక్షరానికి ఈ అర్థము అని చెప్పి అనుమానం చేస్తాడు. కాబట్టి శబ్దం కూడా అనుమాన రూపంగా గ్రహించి ఎక్కడెక్కడైతే ఈ శబ్ద ప్రయోగం ఉందో అక్కడక్కడ ఈ అర్థం యొక్క ఉద్దేశం ఉంది కాబట్టి అనుమానంగా తీసుకొని వాళ్ళు శబ్దాన్ని కూడా దాంట్లో కలిపేశారు. కాబట్టి వేదం ద్వారా కూడా ఒక అర్థం అనుమానం అవుతోంది అని వాళ్ళు పెట్టుకొని అక్కడ చెప్పారు. అంటే అన్ని దర్శనాలు వేదాన్ని ఒప్పుకుంటున్నాయి. అయితే విచిత్రం ఏంటంటే అన్ని దర్శనాలు వేదాన్ని అపౌరుషేయంగా ఒప్పుకో. న్యాయ సిద్ధాంతం ఉంది. న్యాయ సిద్ధాంతంలో వేదం పౌరుషేయం. ఒకసారి నేను ఎక్కడ ఉపన్యాసం చెప్తూ తంత్రాలు పౌరుషేయాలు కాబట్టి అవి వేదంతో సమన్వయించే వరకే మనం వాటిని తీసుకుంటామని చెప్పారు. వెంటనే చాలామందికి చాలా ఉద్యోగం, అదేంటి తంత్రాలని పౌరుషేయాలు అంటారా? పరమేశ్వరుడు ఇచ్చాడు, అమ్మవారు ఇచ్చింది, విష్ణువు ఇచ్చాడు, ఇంతమంది ఇస్తే పౌరుషేయాలు అంటారా? పౌరుషేయానికి అర్థం తెలుసుకోవాలి. పౌరుషేయం అంటే ఎవరో ఒక వ్యక్తి రాసిందని అర్థం తప్ప మామూలు మనుషులు రాసిందని చెప్పి అర్థం కాదు. పరమాత్మ శాస్త్రాలే ఇచ్చింది. పరమాత్మ ఇంకెవరు ఇస్తారు మనకి శాస్త్రాలు? పరమాత్మని ఇస్తాడు. కాబట్టి పౌరుషేయం అని చెప్పంటే ఎవరో వ్రాసినవి. దీనికి నైయాయికులు ఒక అనుమాన ప్రయోగం చేస్తారు. వేద పౌరుషేయ వాక్య సమూహత్వాత్ భారతాదివత్. ఇది ఒక అనుమాన ప్రయోగం వాళ్ళు చేసింది. వేదము పౌరుషేయము, వాక్య సమూహము కాబట్టి భారతము వలెనే అని చెప్పి అన్నారు. అంటే వీళ్ళు ఏం చెప్పి ఇక్కడ అనుమానం ఎలాగా? ఎక్కడెక్కడైతే వాక్యాలు కనపడుతున్నాయో అక్కడక్కడ రాసిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు కనపడుతున్నారు. ఇప్పుడు దీనికి వ్యభిచారం చూపించడం అంటారు. ఇప్పుడు లేకపోతే ఇది కాదు ఇట్లా లేదు అని చెప్పి అనడానికి ఏం చూపించాలి? కాదండి చూడండి ఈ వాక్యాలు ఉన్నాయి, దీనికి కర్త లేడు అని చెప్పి చూపించాలి. ఉంది కదా వేదం ఉంది కదంటే వేదానికే కదా ఇప్పుడు నిర్ణయం చేసేది. వేదానికి కర్త ఉన్నాడా లేడా నిర్ణయం చేసేటప్పుడు దీనికి ఉదాహరణగా వేదాన్ని చూపించకూడదు. అంటే వేదం కాకుండా కర్త లేని వాక్యాలు ఇంకెక్కడైనా ఉన్నాయా? లేవు. రామాయణం ఉంది, రామాయణం వాక్యాల సమూహం, కర్త అయిన వాల్మీకి. పురాణాలు వాక్య సమూహం, కర్త అయిన వ్యాసుడు. భారతం వాక్య సమూహం, కర్త అయిన వ్యాసుడు. కుమార సమూహం వాక్యాల సమూహం, కర్త అయిన కాళిదాసు. ఈ రకంగా ఎక్కడ చూసినా కూడా ఎక్కడెక్కడైతే వాక్యాలు ఉన్నాయో ఆ వాక్యాలు ఒక కర్త ఉన్నాడు. కాబట్టి వేదం కూడా అట్లాంటిదే. కాబట్టి వేదానికి కూడా కర్త ఉండాలి. అయితే వేదం ప్రమాణం. ఎందుకు ప్రమాణం? తద్వచనాద్ ఆమ్నాయస్య ప్రామాణ్యం అని గౌతమ మహర్షి సూత్రం రాశారు. ఈశ్వరుడు చెప్పాడు కాబట్టి ప్రమాణం. మనుషులు చెప్పే విషయాలు ప్రమాణం ఎందుకు కాదు? మనుషులకి బుద్ధి దోషాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు చెప్పే విషయాల్లో కూడా ఆ దోషాలు వస్తాయి కాబట్టి మనుషులు చెప్పే మాట ప్రమాణం కాదు. కానీ ఏ దోషాలు లేని ఈశ్వరుడు చెప్పిన మాటలో దోషం లేదు. కాబట్టి వేదం పౌరుషేయమైనప్పటికీ ఈశ్వర రచితమైనప్పటికీ దాంట్లో ఎటువంటి దోషము లేదు అని నైయాయిక సిద్ధాంతం. మీమాంసక సిద్ధాంతం ఏమిటి? మీమాంసకులకి ఈశ్వరుడు లేడు. మీమాంసకులు ఈశ్వరుడిని ఒప్పుకోరు. ఎందుకంటే కర్మ చేసాం, దానికి ఫలితం వచ్చింది. మధ్యలో ఈశ్వరుడు ఎందుకు మధ్యలో? కాబట్టి ఈశ్వరుడు యొక్క అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు వేదాన్ని రాయడం అనేది కుదరదు. కాబట్టి మనం ఏం చెప్తాం? శబ్దం అనేది నిత్యము. శబ్దం అనేది నిత్యము. వేదము శబ్దరూపం కాబట్టి నిత్యము. నిత్యమైనది కాబట్టి ప్రమాణము. వెంటనే నైయాయికులు ఇక్కడ అడిగారు, నిత్యం ఎలా అవుతుంది? ఇప్పుడు నేను ఈ మాట చెప్పాను, ఇది శబ్దరూపము. ఈ శబ్ద తరంగాలు కొంతకాలం ప్రవహిస్తాయి. ఆగిపోయాక ఆ శబ్దం ఎక్కడుంది? ఆ శబ్దం ఎక్కడ? శబ్దం వినపడాలిగా. శబ్దం అంటే వినపడాలిగా. కాబట్టి ఆ శబ్దం ఎక్కడుంది? కాబట్టి శబ్దము నిత్యం కాదు, క్షణికం మాత్రమే. అంటే మళ్ళీ మనం అడిగాం, కాదు ఇప్పుడు నేను చెప్పిన అక్షరం ఇదివరకు చెప్పిన అక్షరం ఒకటే కదా అని చెప్పంటే వ్యక్తి భేదం. వ్యక్తి భేదం తప్ప విషయ భేదం లేదని చెప్పి అనడానికి లేదు అని చెప్పి నైయాయికులు అన్నారు. ఇక్కడ మీమాంసకులు ఏమన్నారంటే మీకు వినపడే అక్షరాలు నిజమైన శబ్దం యొక్క ఒక అభివ్యక్తి. అక్షరాలు నిత్యంగా ఉన్నాయి, వాటి యొక్క అభివ్యక్తియే మన నోటి నుంచి వచ్చే శబ్దాలు. కాబట్టి ఆ అనభివ్యక్తమైన శబ్దం నుంచి ఈ మన నోటి నుండి శబ్దాలు వచ్చి ఆ శబ్ద తరంగాలు పరిపూర్ణమయ్యాక మళ్ళీ దాంట్లో కలిసిపోతాయి. కాబట్టి ఈ రకంగా వేదం నిత్యమేను, దాని యొక్క ఉచ్చారణే దాని యొక్క అభివ్యక్తి మాత్రమే. కాబట్టి నిత్యమైన వేదమే ప్రతి కల్పనలో ఋషులు దర్శించి మనకి ఇస్తూ ఉంటారు అని మీమాంసకులు వేదం అపౌరుషేయం అని చెప్పి అన్నారు. వేదాంతులు ఈ రెండు చెప్పలేదు. మనం ఇది చెప్పలేదు అది చెప్పలేదు. అంటే అపౌరుషేయం అని చెప్పి ఒప్పుకున్నాము. అయితే వీళ్ళు చెప్పినట్టుగా అపౌరుషేయం అని చెప్పి ఒప్పుకోలేదు. మనం అపౌరుషేయము అనే మాటకి కొద్దిగా నిర్వచనం మార్చాం. వీళ్ళు ఇంతకాలం ఏం చేశారు? పౌరుషేయము అంటే పురుష రచితము, పురుష కల్పితము అనే అర్థాన్ని పెట్టుకొని వాళ్ళు చెప్పారు. మనం కొద్దిగా పురుష కల్పితము అంటే పరమపురుష కల్పితం కాబట్టి ప్రమాణం అని చెప్పి నైయాయికులు అన్నారు. అసలు పురుష కల్పితం కాదు కాబట్టి
అపౌరుషేయం అని చెప్పి మీమాంసకులు అన్నారు. వేదాంతులు ఏమన్నారంటే పౌరుషేయం అంటే కొద్దిగా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ పౌరుషేయము అంటే పూర్వ ఉచ్చారణ లేకుండా ఉచ్చరించేది, పూర్వోచ్చారణ యొక్క అపేక్ష లేకుండా ఉచ్చరించేది పౌరుషేయము అనేది. అంటే ఏమిటర్థం? ఇప్పుడు వ్యాసభారతం పౌరుషేయము. వ్యాసమహర్షి ఏమన్నారు? పూర్వం నారాయణం నమస్కృత్య నరంజైవ నరోత్తమం అనే పూర్వోచ్చారణను పెట్టుకొని రాశారా, లేదా స్వయంగా రాశారా? స్వయంగా రాశారు. అంటే ఏమిటి? ఈ వాక్యాల యొక్క పూర్వ ఉచ్చారణ యొక్క అపేక్ష లేదు కాబట్టి ఇది పౌరుషేయం. అలాగే కాళిదాసు వాగర్థ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తే జగతపితరో వందే పార్వతీ పరమేశ్వరం రఘువంశం మొదలుపెట్టారు. ఈ కాళిదాస వాక్య రచన ఈ పూర్వ ఉచ్చారణ అపేక్షించి ఉందా? లేదు. ఇంకెవరు రాయలేదు. కాళిదాసు స్వతంత్రం కదా అని రాశాడు. ఇవన్నీ పౌరుషేయాలు. వేదం అట్లా ఉందా? వేదం అట్లా లేదు. ఇప్పుడు నేను గణాన అంత్వ ఎందుకంటున్నాను? మా గురువుగారు గణాన అంత్వ అన్నారు కాబట్టి. ఆయన ఎందుకు అన్నారు? ఆయన గురువుగారు గణాన అంత్వ అన్నారు కాబట్టి వేదవాక్యాలన్నీ కూడా ఎట్లా ఉన్నాయి? పూర్వోచ్చారణ సాపేక్షంగా ఉన్నాయి. పూర్వోచ్చారణ వల్ల వచ్చే ఉచ్చారణ కాబట్టి అపౌరుషేయము. కాబట్టి మరి ఈ కల్పనలో ఎక్కడో అక్కడ మొదలవ్వాలిగా. ఎవరు మొదలు పెట్టారంటే ఈశ్వరుడు మొదలుపెట్టాడు. చెప్పాడు యో బ్రహ్మాండం వేదాతి పూర్వం యో వే వేదాంశ ప్రణోతి తస్మై. ఎవరైతే ప్రథమ జీవిని కల్పించి అతనికి వేదాలను ఉపదేశించాడో అతను పరమాత్మ. అస్య మహతో భూతస్య నిశ్వసితం ఏదైతే దృగ్వేద సామవేద సర్వాంగిరస. ఆ పరమాత్మ యొక్క నిట్టూర్పుల్లాగా చతుర్వేదాలు, ఇతిహాసాలు, పురాణాలు ఈ విద్యలన్నీ బయటకు వచ్చాయి అని చెప్పి అన్నాము. కాబట్టి మీకు కూడా పౌరుషం వచ్చింది కదా. అంటే పరమాత్మ ఇతర ఉచ్చారణ అపేక్ష లేకుండా ఇవి ఇచ్చాడు కదా. పరమాత్మ తర్వాత ఈ ఋషులు వీళ్ళందరూ కూడా పూర్వోచ్చారణం పెట్టుకొని మళ్ళీ దీన్ని చెప్పారు. కానీ పరమాత్మ ఇట్లా చెప్పలేదు కదా అని చెప్పంటే పరమాత్మ పూర్వకల్పం పెట్టుకొని చెప్పాడు. ఎందుకంటే సృష్టులు చాలా ఉన్నాయి కదా. కాబట్టి ఈ వేదాన్ని పరమాత్మ దేన్ని పట్టి ఉచ్చరించాడు? పూర్వకల్పంలో వేదం పట్టి ఉచ్చరించాడు. ఎందుకంటే అది కూడా ఉంది కదా, ధాత యథాపూర్వం అకల్పయత్. సృష్టికర్త అయిన వాడు పూర్వ సృష్టిలో ఉన్నట్లుగానే ఇక్కడ కూడా దాన్ని చేశాడు. కాబట్టి పరమాత్మ సృష్టి ఆదిలో వేదాన్ని ఉపదేశించడం కూడా పూర్వోచ్చారణ లేకుండా చేసిన ఉచ్చారణ కాదు. పూర్వకల్పనలో ఉండే ఉచ్చారణ పెట్టుకొనే దాన్ని అనుకరించారు. కాబట్టి వేదం అపౌరుషేయమే అని వేదాంతులు చెప్పారు. కాబట్టి ఈ రకంగా వేదం ప్రమాణమే అని చెప్పడానికి ఇట్లా రకరకాల మతాలు ఉన్నాయి.